ప్రపంచమంతా టెక్నాలజీ పరంగా కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ పరంగా కావచ్చు, ఇంత ముందుకెళ్తూ ఉంటే ఈ పాకిస్తాన్కి ఏమైందో మనకు తెలియదు. అది ఎప్పుడు ఉండే ఆ దరిద్రం అలానే ఉంది. విషయం ఏంటంటే అక్కడ నిన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మాట్లాడుతుంటే అక్కడ పేరుకే ప్రభుత్వాలు, కానీ మొత్తం అధికారం అంతా సైన్యం చేతుల్లోనే ఉంటుందని మనకు తెలుసు. పోనీ సైన్యం ఏమన్నా ఇరగబడి దేశాభివృద్ధికి, దేశంలో ఇంకేదో ఘోరమైన డెవలప్మెంట్ తీసుకొస్తుందా అంటే అది లేదు. వాళ్ళు చేసే సకల దరిద్రపు అలవాట్లు, పనులు అన్నీ మనకు తెలిసిన విషయాలే. అక్కడ ఉన్న అమాయకులందరినీ చేరదీసి వాళ్ళకి మతోన్మాదాన్ని వాళ్ళ బుర్రలలో చొచ్చించి వాళ్ళని వేరే దేశాల మీద టెర్రరిస్టులుగా పంపించేసి అక్కడ అరాచకత్వం, లేకపోతే బాంబ్ బ్లాస్టులు ఇట్లాంటివి చేయించడం తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ఆయన్ని జైల్లో పెట్టేశారు ఆల్రెడీ. అతను పోటీ చేయడానికి వీలు లేకుండా చేశారు. అయినా కానీ ఇక్కడ ఒక విచిత్రం ప్లస్ ఆశాజనకమైన విషయం ఒకటి జరిగింది. అదేంటి అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ జైల్లో ఉన్నా కానీ సపోర్ట్ చేయటం వల్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు మొత్తం 101 మంది గెలిచి అందులో 93 మంది ఇమ్రాన్ ఖాన్ పార్టీ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు గెలిచారన్నమాట. అంటే జనాలకు కూడా సైన్యం చేసే ఈ అరాచకత్వం మీద వాళ్ళకు కూడా ఇష్టం లేదు, అది చూపిస్తున్నారు. కానీ దాన్ని ఎలుగెత్తి చెప్పి దాన్ని రూపుమాపే పరంగా ఆయన గట్టి నాయకత్వం అనేది లేదు. ఇమ్రాన్ ఖాన్ అయితే గట్టి పోటీ ఇచ్చాడు, కానీ ఏం జరిగింది లాస్ట్కి? చాలామందికి జరిగినట్టే ఆయన కూడా లోపలేసేశారు. ఇకపోతే ఇప్పుడున్న మిగిలిన 2 పార్టీలు కనుక మనం చూసుకుంటే నవాబ్ షరీఫ్ పార్టీ, తర్వాత బెంజీర్ భుట్టో పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ అబ్బాయి బిలావల్, వాళ్ళిద్దరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అయితే ఒక అగ్రిమెంట్కి వచ్చారు. కొంతమంది ఇండిపెండెంట్లు వాళ్ళకు కూడా తోడవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు బిలావల్ గారు వాళ్ళ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో నవాబ్ షరీఫ్ గారు దాంతో డైరెక్ట్గా అలయన్స్ అవ్వరంట, ఎక్స్టర్నల్గా సపోర్ట్ ఇస్తారంట. కానీ దేశాధ్యక్షుడుగా మాత్రం వాళ్ళ ఫాదర్ జర్దారీ గారు ఉండాలంట. ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే డైరెక్ట్గా గవర్నమెంట్లో ఉంటే ఇక గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది, మళ్ళీ ఆడిందే ఆట పాడిందే పాటలాగా ఉండదు ఏది ఆర్మీకి. అందుకని ఇప్పుడు ఇది ఆర్మీ వేసిన ఎత్తుగడని, పేరుకేమో గవర్నమెంట్ ఉంది అని, ప్రపంచం దృష్టిలో మా దగ్గర ప్రజాస్వామ్యం ఉందని చెప్పి నవాబ్ షరీఫ్ గారిని ఒక బొమ్మలాగా పెడతారు. కానీ అతను సొంత నిర్ణయాలు తీసుకొని దేశానికి ఏదైనా బాగుపడే నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా కుదరదు. సైన్యం చెప్పినట్టే జరగాలి. జరగకపోతే మళ్ళీ ఈ బిలావల్ గారి పార్టీని మళ్ళీ వెనక్కి గుంచి గవర్నమెంట్ పడేయటం, ఇంకొకరిని వచ్చేటట్టు చేయటం, మళ్ళీ ఆయన్ని జైలుకు పంపించడం, లేకపోతే ఆ దేశం వదిలిపెట్టి పారిపెట్టేట్టు చేయటమో చేస్తారు. మనం ఎంతమందిని చూడలేదు. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది ఇక ఆ దేవుడికే తెలవాలి. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.